సిటీ విజన్ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ స్పెషల్. మరి ఎడ్యుకేషన్ స్పెషల్లో ఈరోజు మనం బండ్లగూడలో ఉన్న మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నామండి. మరి ఈ కాలేజ్లో ఈరోజు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు టెక్ మహీంద్రా వాళ్ళు. మరి టెక్ మహీంద్రా వాళ్ళు ఇక్కడ ప్లేస్మెంట్స్ రిక్వైర్మెంట్ కోసం వచ్చారు, రిక్రూట్ చేసుకుంటున్నారు స్టూడెంట్స్కి. మరి ఇంటర్న్స్కి నాట్ ఓన్లీ చదువుకున్న వాళ్ళు, నాట్ ఓన్లీ పాస్డ్ అవుట్, బట్ ఎస్ అల్యూమినీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పిలవడం జరుగుతుంది. మరి ఆ వివరాలు ఏంటో, ఈ కాలేజ్లో ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఆ విశేషాలు ఇప్పుడు మనము మన ఎపిసోడ్లో చూద్దాం రండి. ఈ విధంగా అయితే ఇంటర్న్స్ వాళ్ళ చదువుకున్న చదువులకి ఫలితాలు దక్కుతున్నాయో, మరి టెక్ మహీంద్రా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్లేస్ చేస్తున్నారు. మరి ఏ విధంగా అయితే ఇంటర్న్స్ తోటి తీసుకుంటున్నారో మరి అవన్నీ విషయాలు ఇంకా తెలుసుకుందాము. సో ఇప్పుడు మనతో పాటు హెచ్ఆర్ ఉన్నారండి, టెక్ మహీంద్రా నుంచి హెచ్ఆర్ గారు వచ్చారు. సో వారి మాటలను తెలుసుకుందాము, ఏ విధంగా వాళ్ళు ఇంటర్న్స్కి ఏ విధంగా అయితే కోఆపరేట్ చేసుకొని వాళ్ళకి ప్లేస్మెంట్స్ రిక్వైర్ చేస్తున్నారు. హాయ్. Hello. Your good name, ma'am? Afia. Afia ji. So tell me first thing, how you came around and what are the procedure? To Mahavir. Yeah. So from TPO we got contact of this Mahavir Institute. We got around 1,000 registrations for this placement drive. It's mega drive here. We are hiring for different processes. Once the HR screening is done, our HRs will assign, like based on their communication skills, they will be getting selected in different processes. Like if their English is from 5 to 4 in one process, 3 one process, like that we'll be selecting them based on their communication skill. Yeah. So how many actually you plan to recruit? We have a good amount of opening. I can't tell you the number, but we have a good amount of opening. So if the quality of this college is good, we are expecting to hire a good amount of students from this. First, if the count is more, only today we will conduct first round. If we can handle, then all rounds will be completed today. And what sort of placements, like what kind of placements are you people hiring for? So one of the process is IT service desks. Other is customer support role, and other also these are based on communication skills. There are different processes on which we are hiring. సో ఇప్పుడు మనతో పాటు మహావీర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి, థర్డ్ ఇయర్ అనేసి చెప్తున్నారు. మరి వారికి మరొక ఇయర్ ఉంది మరి ఇలాంటి ప్లేస్మెంట్స్ ఎదుర్కోవడానికి. మరి వారి మాటలు తెలుసుకుందాం, హౌ దే ఆర్ ఫీలింగ్. హాయ్. Hi ma'am. సో యువర్ గుడ్ నేమ్? Likita ma'am. లిఖిత. అండ్ యువర్? Rahul. యువర్? Kaushal ma'am. So in which group and in which year you plus study? We are studying in third year CSE group ma'am. CSE. CSE. సో ఇక్కడ ఈరోజు మనము టెక్ మహీంద్రా వాళ్ళు వచ్చేసి రిక్రూట్ చేసుకుంటున్నారు, రైట్? సో మీకు ఇంకా ఇది ఫేస్ చేయడానికి 1 year ఉంది. సో హౌ యు ఆర్ ఫీలింగ్, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? We are nervous ma'am. Nervous ma'am. Nervous. We are excited, ma'am, that we have such opportunities. That's why. So. And you, how about you? Sort of nervous and sort of excited. సో ఎక్సైట్మెంట్ ఉంది, నర్వస్నెస్ ఉంది. బట్ దెన్ టెక్ మహీంద్రా ఈజ్ ఎ కంపెనీ, ఇట్స్ ఎ వెల్ బ్రాండ్ కంపెనీ, రైట్? ఇలాంటి కంపెనీలో మనకి జాబ్ రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కంపెనీ వచ్చేసి రిక్రూట్ చేసుకుంటుందని అనుకుంటున్నారా? Hoping for it. We are hoping for it. ఓకే, గ్రేట్. Yes ma'am, obviously. Actually, ఈసారి వచ్చిందంటేనే చాలా ఎక్కువ. సో ఇట్ విల్ కమ్ మ్యామ్. ఈసారి వచ్చింది. సో కంపెనీలోనే వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఆర్ జనరల్గా స్టూడెంట్స్ దే వాంట్ టు గో అవుట్ సైడ్, ఓవర్సీస్కి వెళ్ళి చదువుకుందాం అనుకుంటారు ఇంకా హైయర్ స్టడీస్ కోసం? సో అలాంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, లేకపోతే ఇక్కడనే బేస్ అయ్యి ఇక్కడనే జాబ్ లైక్ టెక్ మహీంద్రాలో వచ్చేస్తే జాబ్ వస్తే అక్కడనే చేద్దామని అనుకుంటున్నారా? జాబ్ వస్తే ఇక్కడే చేస్తాం మ్యామ్. నో ఓవర్సీస్ ప్లాన్స్ ఇప్పటికైతే లేదు మ్యామ్. Rendu, ma'am. So first ఏది ఛాన్స్ వస్తే దానికి డైరెక్ట్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మ్యామ్. Obviously ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మ్యామ్. గ్రేట్. సో చాలా క్లియర్గా ఉన్నారండి. నిజంగానే స్టూడెంట్స్ మాత్రం ఇంకా మాకు 1 year ఉంది, బట్ ఎస్ టెక్ మహీంద్రా లాంటి కంపెనీలో మాకు జాబ్ వస్తే మాత్రం డెఫినెట్లీ ఇక్కడనే సెటిల్ అవుతాం అని అంటున్నాము. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఓవర్సీస్లో వస్తే మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ కోసం డెఫినెట్లీ వి విల్ లుక్ ఇన్ టు ఇట్ అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో చూసారు కదండి, ఇక్కడ స్టూడెంట్స్ నర్వస్తో పాటు ఎక్సైటెడ్గా కూడా ఉన్నారు. సో ఇలాంటి టెక్ మహీంద్రా కంపెనీ వచ్చేసి మహావీర్ కాలేజ్లో రిక్రూట్ చేసుకుంటున్నారంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో మరి ఇక్కడ ఇంకొంతమంది రిక్రూట్మెంట్ కోసము, ప్లేస్మెంట్స్ కోసం అక్కడ ఆల్రెడీ ఇంటర్న్స్ కింద వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ. సో ఇప్పుడు మనతో పాటు ఉషశ్రీ గారు ఉన్నారు, మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ గారు. మరి వారి మాటలను తెలుసుకుందాము, కాలేజ్ విలువల గురించి, అదేవిధంగా ఈ విధంగా వీరు విద్యార్థులకి ఈ విధంగా ఎన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. Good afternoon, madam. I am Dr. V. Ushasri,
working as principal and professor of EC department, Mahavir Institute of Science and Technology, Hyderabad. Mahavir Institute of Science and Technology UGC autonomous college అండి. సో వీఆర్ NAC accredited. ఇవాళ టెక్ మహీంద్రా జాబ్ డ్రైవ్ చేస్తున్నాము. ఇందులో 1000+ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు. సో ఇప్పుడు మాత్రం మనం సెక్రటరీ గారితో ఉన్నామండి. మహావీర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ గారు ఎస్ సురేందర్ రెడ్డి గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మరి కాలేజ్ ఏ విధంగా నడిపిస్తున్నారు, పిల్లలకి ఏ విధంగా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, ఎన్ని అంశాల్లో వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, అదేవిధంగా ఈరోజు టెక్ మహీంద్రా వాళ్ళు ఏ విధంగా అయితే రిక్రూట్ చేసుకోవడానికి వచ్చారో ఆ అంశాలపై మాట్లాడదామండి. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ముందుగా మీరు కాలేజ్ ఎన్ని సంవత్సరాలుగా నడిపిస్తున్నారు, ఏ విధంగా నడిపిస్తున్నారు? ఈ మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ యొక్క గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ 2001లో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించడం జరిగింది. అదే రకంగా 2010లో ఇదే క్యాంపస్లో ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇంకో దాన్ని స్థాపించాము. తర్వాత ఇదే క్యాంపస్లో పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. ఈ రకంగా గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మేము నడుపుతూ వస్తున్నాం. 25 ఇయర్స్ అయింది ఇది కాలేజ్ ప్రారంభించి. ఈ సంవత్సరము సిల్వర్ జూబ్లీ ఇయర్గా కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ 25 ఇయర్స్ నుండి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క కాలేజ్ విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా సమకూర్చి వారికి అన్ని రకాలుగా, అంటే కేవలం ఎడ్యుకేషనే కాదు, విద్యార్థులు ఈ సొసైటీకి ఎలా ఉపయోగపడాలి అనేటువంటి దానిపైన కూడా మేము వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ ఇస్తున్నాం. కాబట్టి వివిధ కార్యక్రమాలు మేము ఈ యొక్క కాలేజీలో తీసుకుంటాం. విద్యార్థులకు సంబంధించి వారు కేవలం ఉద్యోగం ఒకటే కాదు, ఉద్యోగంతో పాటు అన్ని రంగాల్లో మనము ముందుండే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ యొక్క మహావీర్ విద్యాసంస్థలు జరుగుతున్నటువంటి క్యాంపస్ డ్రైవ్ ఏదైతే జరుగుతుందో, ఇది టెక్ మహీంద్రా నుండి వచ్చినటువంటి ఏదైతే క్యాంపస్ డ్రైవ్ జరుగుతుందో, ఈ యొక్క కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క డ్రైవ్కి వివిధ కాలేజీల విద్యార్థులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మా యొక్క క్యాంపస్ నుండి ఇది ప్రొవైడ్ చేశాము. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క డ్రైవ్ లోపల చాలామంది విద్యార్థులని వారు తీసుకుంటామనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది టెక్ మహీంద్రా ఆఫీషియల్స్. కాబట్టి విద్యార్థులందరూ కూడా దాంట్లో ఆ ఉద్యోగం సంపాదించి వారి యొక్క ఉన్నత భవిష్యత్తును ముందుకు వెళ్ళాలని విద్యార్థులకు కోరుతున్నాం.